వెల్కమ్ టు ద క్లాస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. మనకి 6th సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ పేపర్ అమ్మా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. అండ్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఇది చెప్పుకునే ముందు జస్ట్ మనం నెట్వర్క్ గురించి ఒకసారి చెప్పుకుందాం. అంటే సాధారణంగా కంప్యూటర్స్లో ఈ నెట్వర్క్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఒక ఆర్గనైజేషన్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, లేదు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టమ్ యొక్క రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం. అంటే ఇక్కడ రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం అంటే ద ఫిజికల్ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు దట్ సిస్టమ్. అంటే ఏదర్ ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, సిడి డ్రైవ్ కానీ, ఇటువంటి రీసోర్సెస్ని మనం ఇంకొక సమ్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయడం. ఉదాహరణకి మనకి నెట్వర్క్లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, లేదంటే ఒక ఆర్గనైజేషన్లో 10 సిస్టమ్స్. ఈ 10 సిస్టమ్స్ని కూడా ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్ కింద మెయింటైన్ చేసుకున్నట్టయితే కనుక, సపోజ్ మనం ఏదైనా ఒక ఫస్ట్ సిస్టంలో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి దాన్ని ప్రింట్ చేయాలనుకున్నాం. సో ప్రింట్ చేయాలన్నప్పుడు విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్లో ఉన్న 10 సిస్టమ్స్లో ఎక్కడో 10th సిస్టమ్ దగ్గర మనకి ప్రింటర్ కనెక్ట్ చేయబడింది అనుకోండి. సో ఈ 10th సిస్టమ్ దగ్గర కనెక్ట్ చేయబడిన ప్రింటర్ నుంచి మనం ప్రింట్ తీయాలి అంటే, ఈ ఫస్ట్ సిస్టమ్ దగ్గర మనం టైప్ చేసిన డాక్యుమెంట్ని ఏదో పెన్ డ్రైవ్లోకో లేదా మెమరీ కార్డులోకో సేవ్ చేసుకుని దాన్ని 10th సిస్టమ్ దగ్గర మళ్ళీ కాపీ చేసుకుని ఇక్కడి నుంచి మనం ప్రింట్ ఇవ్వాలి. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా అనేది ఇలాగా ఏదో ఒక సమ్ డివైజ్, ఫిజికల్ డివైజెస్ని ఉపయోగించి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్లో అయిపోతుంది. ప్లస్ మొత్తం డేటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని కంప్యూటర్స్ని కూడా ఒకదానితో ఒకటి కేబుల్ సహాయంతో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే నెట్వర్క్ అని పిలుస్తాం. సో ఈ నెట్వర్క్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ సిస్టంలో మనం ఏదైనా ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని 10th సిస్టంలో మనకి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, వితౌట్ యూజింగ్ ఎనీ పెన్ డ్రైవ్ ఆర్ మెమరీ కార్డ్ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ఫస్ట్ సిస్టమ్ హార్డ్ డిస్క్ టు 10th సిస్టమ్ హార్డ్ డిస్క్. అంటే 10th సిస్టమ్ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని మనం షేరింగ్ ప్లేస్ చేస్తే ఫస్ట్ సిస్టమ్ నుంచి 10th సిస్టమ్కి డైరెక్ట్గా మనం కాపీ చేయొచ్చు. లేదు ఈ 10th సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన ప్రింటర్ యొక్క సాఫ్ట్వేర్ని మనం రీసోర్సెస్ని షేర్ చేస్తే కనుక ఫ్రమ్ ద ఫస్ట్ సిస్టమ్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ద ప్రింట్ సర్వీస్ ఆఫ్ ద 10th సిస్టమ్. సో ఇలాగా నెట్వర్క్ వల్ల ఒక సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన డేటాని ఇంకొక సమ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, లేదా అదర్ సిస్టంలో ఉన్న రీసోర్సెస్ని మన లోకల్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. అయితే ఈ నెట్వర్క్ అనేది ఇలా లోకల్ సిస్టమ్సే కాకుండా మనకి డిఫరెంట్ లొకేషన్స్లో ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్స్ని మనం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తే కనుక దాన్ని మనం అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటాం. అంటే ఇక్కడ సిస్టమ్స్ అన్నీ కూడా లోకల్గా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో లేదంటే విత్ ఇన్ ద బిల్డింగ్లో సేమ్ లొకేషన్లో ఉండవమ్మ. థ్రూఅవుట్ ఎంటైర్ వరల్డ్లో ఎక్కడైనా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఉన్న ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్స్ని, ఆ సిస్టమ్స్ అన్నింటినీ మనం ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటాం. సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, వీ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. అలాగే సెకండ్ వన్, షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్ ఆఫ్ వన్ కంప్యూటర్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద ప్రాసెస్ ఆల్సో. అంటే ప్రాసెస్ అంటే మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఏదర్ విత్ ఇన్ ద సేమ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది విత్ ఇన్ ద సేమ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు, లేదు అదర్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు, లేదా అదర్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ప్రాసెస్ని మన లోకల్ సిస్టమ్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. ఈ 3 రకాల్లో ఏ ఆపరేషన్ అయినా మనకి పాసిబుల్ అవుతుంది.
అయితే ఈ ఆపరేషన్స్ అంతా ఎగ్జిక్యూషన్ అంతా దేని ద్వారా జరుగుతుంది అంటే బై పాసింగ్ ద మెసేజెస్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ యొక్క కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా బై పాసింగ్ ద మెసేజెస్ పాసెస్ రూపంలో మాత్రమే ఉంటుంది. ఒకసారి డెఫినేషన్ చూడమ్మా. ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ వన్ ఇన్ విచ్ కంప్యూటర్స్ లొకేటెడ్ ఎట్ రిమోట్ లొకేషన్స్, అంటే డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఎగ్జిస్ట్ అయిన సిస్టమ్స్ని ఆర్ కనెక్టెడ్ బై ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్ అండ్ కోఆర్డినేట్ దేర్ యాక్షన్స్ ఓన్లీ బై పాసింగ్ మెసేజెస్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ఓన్లీ మెసేజ్ పాసింగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అదే ఇలా కనెక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సిస్టమ్స్ అన్నీ మళ్ళీ మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో ఉండొచ్చు. అంటే ఏదైనా హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈజ్ యూజింగ్ ఇన్ దట్ లోకల్ సిస్టమ్స్ ఈజ్ ఆల్సో డిఫరెంట్. అదే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేరు సాఫ్ట్వేర్స్ వీటన్నింటినీ మనం కమ్యూనికేట్ చేసుకుంటూ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ సిస్టమ్కి మనకి కమ్యూనికేట్ చేసుకుంటాలి. అయితే అలా కమ్యూనికేట్ చేయడానికి అవసరమైన కాంపోనెంట్స్ని కూడా మనం ఉపయోగించే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలోనే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం తయారు చేసేటప్పుడే అందులో డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, అంటే హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్గా ఉన్నా లేదంటే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ డిఫరెంట్గా ఉన్నా అన్ని కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకునేటట్టుగా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలోనే కొన్ని స్పెషల్ కాంపోనెంట్స్ని తయారు చేసి ఉంచుతారు. సో ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ autonomous computers linked by a computer network and equipped with distributed system software. అంటే వీటిలో మళ్ళీ సెపరేట్గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని సెపరేట్గా ఉపయోగిస్తాం. దిస్ సాఫ్ట్వేర్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు కోఆర్డినేట్ దేర్ యాక్టివిటీస్ అండ్ టు షేర్ ద రీసోర్సెస్ ఆఫ్ సిస్టమ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండ్ డేటా. అంటే హార్డ్వేర్స్ని షేర్ చేసుకోవచ్చు, అంటే సచ్ యాజ్ ద ప్రింటర్స్ని కానీ స్కానర్స్ CD డ్రైవ్స్ ఇటువంటివి. అండ్ వీ కెన్ షేర్ ద రీసోర్సెస్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, అంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని కూడా షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాంగ్ విత్ ద డేటా, అంటే ఇక్కడ డేటాని ఎందుకు చెప్పామంటే ఇందాకే చెప్పాం, మనం ఏదైనా ఒక పర్టికులర్ ప్రాసెస్ని మన లోకల్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు, లేదంటే మన ప్రాసెస్ని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా సమ్ అదర్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ఒక ప్రాసెస్ని మన సిస్టంలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఆ ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ వాటికి సంబంధించిన డేటా కూడా మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి ఆ డేటా కమ్యూనికేషన్ కూడా మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉండే సాఫ్ట్వేరే మనకి చెక్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ని లో మనకి ఈ డేటా కూడా కమ్యూనికేట్ అవ్వాలి అంటే మెయిన్గా ఇక్కడ ఎక్కువగా కన్సిడర్ చేసేది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్ కన్నా మనం ఎక్కువగా మాట్లాడేది డేటా గురించే. అది డేటా మరి ఎలాగా అన్ని సిస్టమ్స్కి డేటా రీసోర్సెస్ షేర్ అవుతుంది అంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని డిజైన్ చేసేటప్పుడు వాటి యొక్క కంప్యూటర్ ఆర్కిటెక్చర్ని, అంటే ఆ కనెక్టింగ్ ఆర్కిటెక్చర్ని బట్టి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మెయిన్గా 2 రకాల ఆర్కిటెక్చర్స్ ఉంటాయమ్మ. ఒకటి టైట్లీ కపుల్డ్ సిస్టము, రెండవది లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. సో ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ మల్టిపుల్ ప్రాసెసర్స్ ఆర్ బేసికలీ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ ఇద టైట్లీ కపుల్డ్ సిస్టము, రెండవది లూజ్లీ. అంటే ఇక్కడ టైట్లీ కపుల్డ్ సిస్టమ్ అంటే ఏం చేస్తామంటే మనకి రిమోట్ లొకేషన్లో ఉన్న ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ వేటినైతే మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో ఇలాగ మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఈ సిస్టమ్స్ అన్నింటినీ ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఈ ఆల్ సిస్టమ్స్కి సంబంధించిన డేటాని యాక్సెస్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఏ షేర్డ్ మెమరీ. అంటే ఒకే ఒక కామన్ ప్రైమరీ మెమరీని తీసుకుంటాం. షేర్డ్ మెమరీ, ఒక షేర్డ్ మెమరీని తీసుకుని ఈ షేర్డ్ మెమరీయే ఆల్ సిస్టమ్స్ యాక్సెస్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే
ఈ సిస్టమ్స్ అన్నింటిలోకి ఏ సిస్టమ్కి అవసరమైన డేటా అయినా సరే ఇక్కడ ఈ కామన్ ప్రైమరీ మెమరీ ఏరియాలో స్టోర్ చేస్తాం. అండ్ దట్ డేటా ఈజ్ యాక్సెస్డ్ బై ఎనీ ఆఫ్ ద సిస్టమ్ విచ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్ ఇన్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్. అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఉన్న అన్ని సిస్టమ్స్ కూడా ఈ షేర్డ్ మెమరీ నుంచి డేటాని యాక్సెస్ చేయగలుగుతాయి. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న సిస్టమ్స్లో మనకి ఆ పర్టికులర్ డేటాని స్టోర్ చేయడానికి ఇండివిజువల్గా సెపరేట్గా మెమరీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్, ఎందుకంటే సాధారణంగా ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్కి అవసరమైన డేటా అంతా కూడా మనకి ఎప్పుడూ ప్రైమరీ మెమరీలో ఉండాలి. సాధారణంగా సిస్టమ్స్లో మనకి సెకండరీ మెమరీ కన్నా ప్రైమరీ మెమరీ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ప్రైమరీ మెమరీకి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సెకండరీ మెమరీతో పోల్చుకుంటే. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సిస్టంలోనూ ప్రైమరీ మెమరీని మెయింటైన్ చేసే బదులు మనం అన్ని సిస్టమ్స్కి ఒకే ఒక కామన్ మెమరీని ప్లేస్ చేయడం ద్వారా ఇండివిజువల్ సిస్టమ్స్లో మళ్ళీ సెపరేట్గా ప్రైమరీ మెమరీని స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి, ప్లేస్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది. 2, ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మరి ఒక పర్టికులర్ ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన డేటా కూడా మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సమ్ సిస్టమ్కి మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ మాత్రమే కాకుండా ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన డేటాని కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో 2 ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకున్న నెట్వర్క్ ట్రాఫిక్ని బట్టి ఏదో డేటా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే స్లోగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఆర్ కొన్నిసార్లు డేటా లాస్ అవ్వచ్చు. సో ఇటువంటి ప్రాబ్లం లేకుండా కామన్ షేర్డ్ మెమరీని ఉపయోగించడం వల్ల మనకేమవుతుంది అంటే ఎంటైర్ డేటా అంతా ఒక సింగిల్ లొకేషన్లోనే మనకి స్టోర్ అవుతుంది. కాబట్టి వీ నీడ్ నాట్ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటాని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో డేటాని ట్రాన్స్ఫర్ చేసే పని ఉండదు కాబట్టి జస్ట్ మనం ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఒకటి పాస్ చేస్తే సరిపోతుంది. దానివల్ల మెసేజ్ పాసింగ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది టైట్లీ కపుల్డ్ సిస్టమ్. అంటే టైట్లీ కపుల్డ్ సిస్టంలో విల్ మెయింటైన్ ఏ సింగిల్ ఎంటైర్ సిస్టమ్ వైడ్ ప్రైమరీ మెమరీ. ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అన్నింటికీ కూడా ఒకే ఒక కామన్ ప్రైమరీ మెమరీని స్టోర్ చేస్తూ ఉంటాం. అయితే ఇక రెండవది లూజ్లీ కపుల్డ్ సిస్టమ్. అంటే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో మనం సెపరేట్గా ఇండివిజువల్గా సెపరేట్గా మెమరీ అనేది మనం ఏమీ మెయింటైన్ చేయం. అంటే కామన్ మెమరీ అనేది ఉండదు. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ దగ్గర లోకల్ మెమరీ ఉంటుంది. ఆ లోకల్ మెమరీ నుంచే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎంటైర్ డేటా అంతా కూడా ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్కి అవసరమైన డేటా లోకల్ సిస్టంలోనే ఉంటుంది కాబట్టి డేటా యాక్సెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది ఇందాక మనం టైట్లీ కపుల్డ్ సిస్టమ్ చెప్పుకున్నాం. టైట్లీ కపుల్డ్ సిస్టంలో అన్ని సిస్టమ్స్కి కామన్ మెమరీ ఉంటుంది. సో ఆ కామన్ మెమరీ అక్కడ డిఫరెంట్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి ఒక సిస్టమ్ దగ్గర ఏదైనా ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దానికి అవసరమైన డేటా అంతా ఆ కామన్ మెమరీలోనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన డేటా అంతా కూడా ప్రతిసారి ఎక్కడ చెక్ చేసుకోవాలంటే కామన్ షేర్డ్ మెమరీ ఏరియాలో చెక్ చేసుకోవాలి. అంటే మన ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఒక లొకేషన్లో ఉండొచ్చు, మెమరీ ఇంకో సమ్ అదర్ లొకేషన్లో ఉండొచ్చు. అలాంటప్పుడు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరమైన డేటా అంతా ప్రతిసారి ఆ కామన్ మెమరీ ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. దానివల్ల మనకేమవుతుందంటే ఎగ్జిక్యూషన్ స్లో అయిపోతూ ఉంటుంది. అదే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కే, అంటే ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి సెపరేట్గా మెమరీని కాకుండా మనకి ఆల్ సిస్టమ్స్కి కామన్గా కాకుండా మొత్తం ఏ సిస్టమ్కి అయితే ఆ సిస్టమ్కి అన్ని సిస్టమ్స్కి కూడా ఇండివిజువల్గా ప్రైమరీ మెమరీ, అంటే ఈ సిస్టమ్కి సంబంధించి సెపరేట్గా ప్రైమరీ మెమరీని మెయింటైన్ చేసుకుంటాం. ఇంకో సమ్ అదర్ సిస్టమ్కి ప్రైమరీ మెమరీ, ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కే ప్రైమరీ మెమరీ సేరుగా ఉంటుంది. దెర్ ఈజ్ నో కామన్ మెమరీ ఏరియా. జస్ట్ ఓన్లీ ఈ సిస్టమ్స్ అన్నీ మనకి ఏమవుతాయంటే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి అంతే. అంటే ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద మెసేజెస్ అంతే.
కమ్యూనికేషన్ నెట్వర్క్. ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ఓన్లీ జస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే డేటా ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కే సెపరేట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ ఆ సిస్టంలోనే ఉంటుంది. ఆ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్కి అవసరమైన డేటా కూడా సేమ్ లొకేషన్లోనే, అంటే రెండు ఒకే కంప్యూటర్లో ఉంటాయి కాబట్టి డేటా యాక్సెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అంటే ఒకవేళ ఏదైనా ఒక సిస్టమ్ దగ్గర మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రాసెస్ని ఇంకొక సమ్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేసామనుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇదేదో ఫస్ట్ సిస్టమ్, ఈ ఫస్ట్ సిస్టంలో అలాగే ఇది ఏదో సమ్ 5th సిస్టము, ఇదేదో 10th సిస్టమ్. సపోజ్ 5th సిస్టమ్ దగ్గర నాకు ఏదో సమ్ ప్రొసీజర్ ఎగ్జిస్ట్ అయ్యింది, లేదంటే ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయ్యింది. ఈ ఫంక్షన్ని నేను ఫస్ట్ సిస్టమ్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఈ 5th సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్కి సంబంధించిన రిక్వెస్ట్ని ఇక్కడ టైప్ చేయాలి, అంటే కాల్ చేయాలి. దాంతోపాటు ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవసరమైన డేటాని కూడా ఫస్ట్ సిస్టమ్ నుంచి మళ్ళీ అగైన్ యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ బోత్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ద డేటా, రెండు ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండు ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఓన్లీ ఇన్స్ట్రక్షన్ పాస్ అవ్వడం అంటే మనకి ఏదో జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద నో ప్రాబ్లం. కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన డేటా ఉందనుకోండి, డేటా సైజు స్మాల్ అయితే పర్వాలేదు, నెట్వర్క్ ద్వారా మనకి ఉన్న నెట్వర్క్ ట్రాఫిక్ ద్వారా ఫాస్ట్గానే వెళ్తుంది. అదే మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన డేటా చాలా లార్జ్ సైజులో ఉంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్లో అయిపోతుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కూడా స్లో అవుతుంది. ఇది టైట్లీ కపుల్డ్ అండ్ లూజ్లీ కపుల్డ్, అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ని డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఉపయోగించే కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్ మెయిన్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్, రెండవది లూజ్లీ కపుల్డ్ సిస్టమ్. అంటే టైట్లీ కపుల్డ్ సిస్టంలో మనం ఏం చేస్తాం, ఆల్ సిస్టమ్స్కి ఒకే ఒక కామన్ ప్రైమరీ మెమరీని మనం ఉపయోగిస్తాం. అలాగే లూజ్లీ కపుల్డ్ సిస్టంలో అయితే ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి మనం మెమరీని మెయింటైన్ చేస్తాం. అది రెండింట్లోనూ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్ ఎప్పుడు కూడా లూజ్లీ కపుల్డ్ సిస్టమ్సే ఉంటాయి. చాలా రేర్ కేసెస్లో మాత్రమే టైట్లీ కపుల్డ్ సిస్టమ్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ మోడల్స్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం, రిమోట్ లొకేషన్లో ఉన్న ఆర్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న కంప్యూటర్స్ అన్నింటినీ మనం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటామని చెప్పాం. అయితే ఇలాంటి కనెక్ట్ చేసిన కంప్యూటర్స్లో మళ్ళీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పాం కదమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అవి ఉంటాయని చెప్పుకున్నాం, కాన్ఫిగరేషన్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి. వాటిలో డిఫరెంట్ సిస్టమ్ మోడల్స్ని మనం ఏ టైప్ ఆఫ్ సిస్టమ్స్ని కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ మోడల్ని తయారు చేస్తామో వాటిని బేస్ చేసుకుని ఈ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ సిస్టమ్ మోడల్స్ అనేవి మొత్తం 5 రకాలుగా కేటగరైజ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మినీ కంప్యూటర్ మోడల్. ఫస్ట్ది మినీ కంప్యూటర్ మోడల్, రెండవది వర్క్ స్టేషన్ మోడల్, మూడవది వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, నాలుగవది ప్రాసెసర్ పూల్ మోడల్, ఫిఫ్త్ వన్ ఇది హైబ్రిడ్ మోడల్. మినీ కంప్యూటర్ మోడలు, వర్క్ స్టేషన్ మోడలు, వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, ప్రాసెసర్ పూల్ మోడల్, హైబ్రిడ్ మోడల్ అని చెప్పి మొత్తం 5 రకాలు. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మినీ కంప్యూటర్ మోడల్. అంటే మినీ కంప్యూటర్ మోడల్ అంటే మనం ఏం చేస్తామంటే రిమోట్ లొకేషన్స్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మినీ కంప్యూటర్స్ని అన్నింటినీ కూడా మనం ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం. అంటే సపోజ్ ఉదాహరణకి దిస్ ఈజ్ ద మినీ కంప్యూటర్ 1, ఇది ఒక మినీ కంప్యూటర్ 2, ఇది ఒక మినీ కంప్యూటర్ 3, ఇది ఒక మినీ కంప్యూటర్ 4. ఈ 4 కంప్యూటర్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ ద కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే దీన్ని మనం మినీ కంప్యూటర్ అంటే సాధారణంగా మినీ కంప్యూటర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ విల్ ప్రాసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎట్ ఎ వెరీ హై స్పీడ్. అంటే మనం మామూలుగా ఉపయోగించే పర్సనల్ కంప్యూటర్స్తో పోల్చుకుంటే ఇవి చాలా హై ప్రాసెసర్స్, అంటే దే ఆర్ యూజింగ్ ద మల్టీ ప్రాసెసర్స్.
కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయగలుగుతూ ఉంటాయి. అండ్ సపోర్ట్స్ ద యూజర్, ఏ సింగిల్ యూజర్. అయితే వీటిల్లో కూడా మనం ఒక పర్టికులర్ మినీ కంప్యూటర్ దగ్గర మనం లాగిన్ అయ్యి ఇంకొక సమ్ మినీ కంప్యూటర్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ని షేర్ చేసుకుంటాం. అయితే ఈ మినీ కంప్యూటర్ అనేది కంప్లీట్ సర్వర్ మోడల్లో ఉంటుందమ్మా. దానికి నుంచి ఎవరైనా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తే ఆ యూజర్స్ని వర్క్ చేయడం కోసం మన నార్మల్ క్లయింట్ సర్వర్ మోడల్లో లాగా పర్సనల్ కంప్యూటర్స్ ఉపయోగించకుండా వీఆర్ యూజింగ్ ఓన్లీ ద టెర్మినల్స్, ఆర్ వాటినే మనం ఏంటంటే డంబ్ టెర్మినల్స్ అంటాం. అంటే ఓన్లీ ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఈ రెండు మాత్రమే కనెక్ట్ చేయబడి ఉంటాయి. దెర్ ఈజ్ నో లోకల్ ప్రైమరీ మెమరీ. ప్రైమరీ మెమరీ సెపరేట్గా ఉండదు. అండ్ దెర్ ఈజ్ నో సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే సెకండరీ స్టోరేజ్ కూడా ఏమీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ రెండూ ఉండవు. ఓన్లీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ మాత్రమే కనెక్ట్ చేయబడి ఉంటాయి. అటువంటి వాటిని మనం అంటే టెర్మినల్స్ అంటాం. సో ఈ టెర్మినల్స్ ద్వారా ఏదైనా ఒక పర్టికులర్ యూజరు ఆ పర్టికులర్ మినీ కంప్యూటర్ ద్వారా లాగిన్ అయ్యి ఆ విత్ ఇన్ ద మినీ కంప్యూటర్లో వారికి కావాల్సిన ఆపరేషన్స్ అన్నింటినీ మనం పెర్ఫామ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా ఇంకొక సమ్ మినీ కంప్యూటర్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ని వాడు యాక్సెస్ చేయాలి అనుకుంటే హీ కెన్ యాక్సెస్ ద రీసోర్సెస్ ఆఫ్ అనదర్ మినీ కంప్యూటర్స్. ఇక రెండవది వర్క్ స్టేషన్ మోడల్. అంటే వర్క్ స్టేషన్ మోడల్ అంటే ఏ వర్క్ స్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ జస్ట్ లైక్ ఎస్ ఏ లోకల్ సర్వర్ ఇన్ ద లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే మన లోకల్ ఏరియా నెట్వర్క్లో మనం సింపుల్గా ఒక సర్వర్ని ఎలా అయితే మెయింటైన్ చేస్తుంటామో అలా ఒక కంప్యూటర్స్ని, సర్వర్ కంప్యూటర్స్ని మెయింటైన్ చేయడం. అయితే ఇక్కడ కంప్యూటర్స్లో ఈ వర్క్ స్టేషన్స్లో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అవుతుంటారు. అలాగే ఒక వర్క్ స్టేషన్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ అన్నింటినీ ఇంకొక సమదర్ వర్క్ స్టేషన్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అది వర్క్ స్టేషన్స్లో కూడా ఏదైనా ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్నైనా మనం ఒక వర్క్ స్టేషన్ కింద ట్రీట్ చేయొచ్చు. లేదు మన లోకల్ ఏరియా నెట్వర్క్లో ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ని కూడా వర్క్ స్టేషన్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటివి మెయింటైన్ చేసేటప్పుడు ఒకవేళ మనం సర్వర్స్ని మనం యూజ్ చేసినట్టయితే ఆ సర్వర్స్ లేదంటే పర్సనల్ కంప్యూటర్స్ని ఉపయోగించినట్టయితే అందులో మళ్ళీ రెండు మోడల్స్ ఉంటాయి. ఒకటి డిస్క్ ఫుల్, రెండోది డిస్క్లెస్. అదే ఆ సర్వర్స్ని మెయింటైన్ చేసే పరంగా మాట్లాడేటట్టయితే మనం ఏంటంటే వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. అంటే ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో మీకు కొన్ని వర్క్ స్టేషన్స్లో లోకల్ డిస్క్ స్టోరేజ్ ఉంటుంది, కొన్నింట్లో లోకల్ డిస్క్ స్టోరేజ్ ఉండదు. అంటే లోకల్గా డేటా ఏమీ స్టోర్ చేసుకోవడానికి ఉండదు. ద ఎంటైర్ డేటా షుడ్ బి స్టోర్డ్ ఆన్ రిమోట్ లొకేషన్. అంటే డైరెక్ట్గా సర్వర్లోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ డమ్ టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి. అంటే మినీ కంప్యూటర్ ఓన్లీ ప్రాసెసర్స్ అలాగే ప్రైమరీ మెమరీ రెండూ ఉంటాయి. ఇంకా మిగతా సెకండరీ స్టోరేజ్ అనేది ఏమీ ఉండదు. అలా డిస్క్ లేకుండా మనం ఏవైనా సమ్ వర్క్ స్టేషన్స్ని మెయింటైన్ చేస్తే వాటిని డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ అంటాం. ఒకవేళ లోకల్ డిస్క్ని అంటే లోకల్గా కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవాలి అనుకుని మనం లోకల్గా డిస్క్ని మెయింటైన్ చేస్తే వాటిని మనం అంటే డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్స్ అంటాం. అయితే ఇక్కడ డిస్క్ ఫుల్ వర్క్ స్టేషన్స్ని ఉపయోగించినట్టయితే మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే లోకల్ సిస్టంలో కూడా మనం డేటాని స్టోర్ చేసుకుంటాం కాబట్టి. అది ఒకవేళ ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా మనం ఓన్లీ డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ని మాత్రమే ఉపయోగిస్తే, అంటే వర్క్ స్టేషన్ సర్వర్స్ని మనం ఉపయోగించినట్టయితే వీటిల్లో ఓన్లీ డేటాని లేదంటే రీసోర్సెస్ని మ్యానిపులేట్ చేయడానికి మనం సెపరేట్గా మినీ కంప్యూటర్స్ని సర్వర్స్ కింద ఉపయోగించుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, దీన్ని వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అంటాం. అంటే ఇందులో మనం కావాల్సిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్, ఈ వర్క్ స్టేషన్స్తో పాటు వీఆర్ యూజింగ్ సమ్ మినీ కంప్యూటర్స్ ఆల్సో. ఇక మినీ కంప్యూటర్స్ కూడా ఉపయోగం. అయితే ఆల్ దీస్ మినీ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ లోకల్ సర్వర్స్. అంటే ఆ సర్వర్స్ అంటే అది ఏదర్ ఫైల్స్, డేటా మొత్తాన్ని ఫైల్స్ రూపంలో మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగించే ఫైల్ సర్వర్ అవ్వచ్చు, లేదంటే ఎంటైర్ డేటా మొత్తాన్ని మనం ఏదైనా సమ్ డేటాబేస్ రూపంలో స్టోర్ చేసుకుంటే కనుక డేటాబేస్ సర్వర్స్ ఉండొచ్చు, అలాగే ప్రింట్ సర్వర్స్ ఉండొచ్చు, లేదంటే నెట్వర్క్ సర్వర్స్ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉండొచ్చు. అయితే ఈ సర్వర్ మోడల్స్ అన్నింటికీ కూడా మనం ఏం చేస్తామంటే మినీ కంప్యూటర్స్ని వాడతాం.
అండ్ వర్క్ స్టేషన్స్కి బదులుగా మనం ఏం చేస్తామంటే డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ని ఉపయోగించుకుంటాం. సో ఆ డిస్క్లెస్ వర్క్ స్టేషన్స్ ద్వారా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాటిల్లో ఒకవేళ ఏదైనా సమ్ డేటాని మనం ప్రాసెస్ చేయాల్సి వస్తే ఆ డేటాని ఏదైనా ఫైల్ సర్వర్ నుంచి కానీ లేదంటే డేటాబేస్ సర్వర్ అంటే మినీ కంప్యూటర్స్ దగ్గర నుంచి డేటాని ప్రాసెస్ చేస్తుంటాం. అంటే స్టోరేజ్ అంతా మినీ కంప్యూటర్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ప్రాసెసింగ్ అంతా కూడా వర్క్ స్టేషన్స్ దగ్గర జరుగుతుంది. అది ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఒకచోటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక సిస్టమ్స్ నుంచి వస్తుంటాయి. ఎంటైర్ డేటా అంతా ఒకే చోట సర్వర్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ అనేది మనకి ఫాస్ట్గా జరుగుతుండొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వర్క్ స్టేషన్స్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వర్క్ స్టేషన్స్ని ప్లేస్ చేసినప్పుడు అవి ఏవైనా పర్టికులర్ సర్వర్స్తో అంటే డేటా నుంచి సర్వర్లోంచి ఏదో డేటాను రిట్రీవ్ చేయడం కానీ లేదంటే డేటాను రైట్ చేయడం కానీ ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ విల్ బికమ్ ఐడియల్. చాలా వరకు ఏదర్ వర్క్ స్టేషన్స్ కానీ సర్వర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ ఐడియల్. అంటే దానివల్ల మనకి ఏమవుతుందంటే ప్రాసెసర్స్ యొక్క టైం అనేది బాగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది ఎగ్జిక్యూట్ చేయగలిగే ఇన్స్ట్రక్షన్స్ కన్నా దానికి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్స్ అన్నీ కూడా ఐడియల్గా ఉండిపోతూ ఉంటాయి. ఇది వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో ఉన్న చిన్న డిసడ్వాంటేజ్. అయితే ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని ఉపయోగించేటప్పుడు కొన్నిసార్లు అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుందంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే సపోజ్ మనం ఏదైనా సమ్ బ్యాంకింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ద్వారా మనం కనెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి. సో బ్యాంకింగ్ సిస్టంలో అంటే డే టు డే బోల్డెన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అవన్నీ డే టు డే జరిగేవే కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. అయితే కొన్నిసార్లు ఈ బ్యాంకింగ్ అప్లికేషన్ కూడా ఇలా ఓన్లీ డే టు డే ట్రాన్సాక్షన్స్, డే టు డే అంటే మార్నింగ్ 10 సపోజ్ బ్యాంకింగ్ వర్కింగ్ అవర్స్ తీసుకుంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో అంత టైంలో మనకి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రాసెస్ అవ్వాలి కాబట్టి చాలా వరకు సిస్టమ్స్ మనకి ఖాళీగానే ఉంటాయి కాబట్టి మనకి ప్రాసెసింగ్ అంతా ఫాస్ట్గానే జరుగుతుంది, నో ప్రాబ్లం. అయితే కొన్నిసార్లు మనకి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని చాలా తక్కువ టైం పీరియడ్లో మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారంగానే ఈ బ్యాంకింగ్ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి ఎవ్రీ మంత్లీ కానీ లేదంటే క్వార్టర్లీ కానీ ఈ బ్యాంక్స్ ఏం చేయాలంటే వాటి అకౌంట్స్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్స్కి అందరి కస్టమర్స్ అకౌంట్లో ఉన్న అమౌంట్కి దే విల్ పే ద ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఉంటారు. అది ఇంట్రెస్ట్ డే టు డే కాల్కులేట్ చేస్తారంటే డే బై డే కాల్కులేట్ చేయరు, ఏవో మంత్లీ వన్స్ లేదంటే క్వార్టర్లీ వన్స్. సపోజ్ మంత్లీ వన్సే అనుకుందాం. మంత్లీ వన్స్ అంటే మంత్ కంప్లీట్ అవ్వగానే అంటే 31st కంప్లీట్ అవ్వగానే 31st మిడ్ నైట్ నుంచి 1st తారీఖు మార్నింగ్ 10కి బ్యాంక్ వర్కింగ్ అవర్స్ జరుగుతాయి అనుకుంటే ఈ మధ్య 10 అవర్స్ లోపే మొత్తం ఎంటైర్ ఆ పర్టికులర్ బ్యాంకులో లేదంటే ఆల్ బ్యాంక్స్లో ఎన్నైతే అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్కి కూడా దే నీడ్ టు కాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్. సేవింగ్స్ అకౌంట్ అయినా ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసి డిపాజిట్ చేయాలి. అలాగే మనం కరెంట్ అకౌంట్ తీసుకున్నాం అనుకోండి, దానికి మనకి ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. అలాగే ఏవైనా లోన్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, లోన్ అకౌంట్స్లో కూడా అవి కాలిక్యులేట్ చేయాలి. ప్లస్ లోన్కి సంబంధించిన రీపేమెంట్ పీరియడ్స్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. వాటికి బట్టి రీపేమెంట్ అమౌంట్స్ని కూడా కాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. అయితే ఇదంతా ఎప్పుడు అయిపోవాలి? ఆఫ్టర్ ద మిడ్ నైట్ ఆఫ్ ద 30 or 31st అంటే 12 తర్వాత నుంచి మార్నింగ్ 10 బ్యాంక్ వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యే లోపు ఆల్ అకౌంట్స్ షుడ్ బి అప్డేటెడ్. కొన్ని క్రోర్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, అన్ని క్రోర్స్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద 10 అవర్స్లో అయిపోవాలి. అంటే విత్ ఇన్ ద 10 అవర్స్లో అయిపోవాలంటే చాలా షార్ట్ పీరియడ్లో చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్స్ మనకి ఐడియల్గా ఉండిపోతాయని చెప్పుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్స్ ఐడియల్గానే ఉంటాయి. సో అలా మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసర్స్ ఐడియల్గా ఉండిపోయినప్పుడు ఈ ఐడియల్గా ఉన్న ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెసర్ అన్నింటినీ కలిపి మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ గ్రూప్ కింద చేసుకుంటాం. అంటే ఎప్పుడంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో
లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఉన్న ఆల్ సిస్టమ్స్లో ఉన్న ఆల్ ఐడియల్ ప్రాసెసెస్ అన్నింటినీ కలిపి మనం ఏం చేస్తామంటే ఒక కలెక్షన్ కింద క్రియేట్ చేసుకుంటాం. అలా క్రియేట్ చేసుకుంటే ఆ మోడల్ని మనం ఏమని పిలుస్తాము అంటే ప్రాసెసర్ పూల్ మోడల్ అంటాం. దాన్ని ఏమంటాం? ప్రాసెసర్ పూల్ మోడల్ అంటాం. సో మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మోడల్స్లో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రాసెసర్ పూల్ మోడల్. ఈ ప్రాసెసర్ పూల్ మోడల్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనకి ఎగ్జిస్ట్ అయిన ఆల్ ఆఫ్ ద ప్రాసెసర్స్లో ఏవైతే ఐడియల్ ప్రాసెసెస్ ఉండిపోయాయో ఆ ఐడియల్గా ఉన్న ఆల్ ప్రాసెసెస్ని కలిపి మనం ఏం చేస్తామంటే ఒక గ్రూప్ చేసేసుకుంటాం. సాధారణంగా ఇలాంటి ఆర్కిటెక్చర్ మనకి ఎప్పుడు అవసరం అవుతుంది అంటే చాలా తక్కువ టైంలో చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనకి ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మోడల్ని ఉపయోగిస్తాం. సో వెన్ ఎ యూజర్ నీడ్స్ ఏ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటింగ్ పవర్ ఫర్ ఏ షార్ట్ టైం, అంటే చాలా తక్కువ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ కంప్యూటింగ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎలకేటింగ్ ఏ ప్రాసెసర్ టు ఈచ్ యూజర్, ప్రాసెసర్స్ ఆర్ పూల్డ్ టుగెదర్. ఉదాహరణకి అమేబా అండ్ కేంబ్రిడ్జ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కంప్యూటింగ్ సిస్టమ్, ఈ రెండు కూడా దాన్ని ఉపయోగించుకుని మనకు వర్క్ చేస్తుంటాం. ఇది ప్రాసెసర్ పూల్ మోడల్. ఇక మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి హైబ్రిడ్ మోడల్. సో ఈ హైబ్రిడ్ మోడల్ అంటే విచ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ అండ్ ప్రాసెసర్ పూల్ మోడల్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని మనం అంటే హైబ్రిడ్ మోడల్ అంటాం. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ద వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్ విత్ ఏ పూల్ ఆఫ్ ప్రాసెసర్స్. అండ్ ద ప్రాసెసర్స్ ఇన్ ద పూల్ కెన్ బి allocated dynamically for computations that are too large or require several computers running concurrently for efficient execution. And the hybrid model is more expensive to implement. అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఆల్ మోడల్స్తో పోల్చుకుంటే ఈ హైబ్రిడ్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్స్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మోడల్స్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మినీ కంప్యూటర్ మోడల్, రెండవది వచ్చేటప్పటికి వర్క్ స్టేషన్ మోడల్, మూడవది వర్క్ స్టేషన్ సర్వర్ మోడల్, నాలుగవది ప్రాసెసర్ పూల్ మోడల్ అండ్ హైబ్రిడ్ మోడల్. అదే ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి కలిగే కొన్ని బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బెనిఫిట్స్ ఆర్ ఆ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అంటే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రీసోర్స్ షేరింగ్. చెప్పుకున్నాం కదమ్మా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం. సో కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా ఎందుకు కనెక్ట్ చేస్తామంటే ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఆర్ టు షేర్ ద రీసోర్సెస్ ఆఫ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. అంటే ఒక కంప్యూటర్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ని మనం ఇంకో సమ్ అదర్ కంప్యూటర్స్ నుంచి యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. అదే ఇక్కడ మనం రీసోర్స్ షేరింగ్ అని చెప్తాం. అయితే ఇక్కడ రీసోర్స్ షేరింగ్ అంటే ఓన్లీ మన లోకల్ ఏరియా నెట్వర్క్లో లాగా చెప్పుకున్నట్టు ఓన్లీ డేటాని అలాగే రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం మాత్రమే కాకుండా వీ కెన్ ఆల్సో షేర్ ద డేటా ఆర్ షేర్ ద మెమరీని కూడా మనం షేరింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఓపెన్నెస్. అంటే నెట్వర్క్ ట్రాఫిక్ వల్ల నెట్వర్క్ ద్వారా డేటా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మనకి కమ్యూనికేషన్ నెట్వర్క్లో ఉన్న ఏవైతే డిఫరెంట్ సిస్టమ్స్ అవైలబుల్ అవుతున్నాయో ఆ సిస్టమ్స్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ అవైలబుల్ అవుతుంది, లేదంటే ఏ టైప్ ఆఫ్ రీసోర్సెస్ అవైలబుల్ అవుతాయి అనేది కూడా వీ కెన్ నో బై ద అదర్ సిస్టమ్స్. అంటే ఒక సిస్టమ్ నుంచి మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఉన్న అన్ని సర్వర్స్ ఏ సర్వర్స్ ఉన్నాయి, ఏ సర్వర్స్ ఏ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ని సపోర్ట్ చేస్తాయి అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కాన్కరెన్సీ అంటే అర్థం ఏంటంటే యాక్సెసింగ్ ఆఫ్ ద సేమ్ డేటా బై మోర్ దాన్ వన్ ప్రాసెస్ విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ. అంటే ఏవైనా ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతూ, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్లో సెవరల్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా ఒక సిస్టమ్ దగ్గర మనం ఒక పర్టికులర్ ప్రాసెస్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు
ఆ సిస్టమ్ని ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మన లోకల్ సిస్టమ్ ఆల్రెడీ బిజీగా ఉండడం ద్వారా కానీ, లేదంటే మన సిస్టమ్ ఏదైనా ఇంకో సమ్ అదర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉండడం వల్ల కానీ, లేదంటే ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ మన సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వకపోతే సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ని మనం ఏం చేయొచ్చు, ఇంకొక డిఫరెంట్ సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. సో ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి అలాగే డిస్ట్రిబ్యూటెడ్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్లో ఇందాక ఓపెన్నెస్ అని చెప్పినప్పుడు ఏమనుకున్నాం, డిఫరెంట్ సిస్టమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఏ సిస్టంలో ఏ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయనేది మనకు తెలుస్తుంది. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సిస్టమ్స్లో సేమ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్లో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ సిస్టమ్స్లో ఉన్న ప్రాసెసెస్ అన్నీ మనకి ఏమవుతుంటాయి, సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ అవుతుంటాయి. అంటే మనం లూజ్లీ కపుల్డ్ సిస్టమ్ని ఎగ్జిక్యూట్ తీసుకున్నట్టయితే మనకి నో ప్రాబ్లం. అదే టైట్లీ కపుల్డ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ కూడా మనకి సేమ్ డేటాని యాక్సెస్ చేసుకోవాల్సి వస్తే అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, సమ్ ప్రాబ్లం అనేది, అంటే సేమ్ లొకేషన్ని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెస్ ఒకేసారి షేర్ చేసుకోవాలన్నా మళ్ళీ డేటా యాక్సెసింగ్లో కూడా ప్రాబ్లం వస్తుంటుంది. అంటే ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుంది అంటే సేమ్ డేటాని ఒకే డేటాని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెసెస్ షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు. సరిగ్గా ఆ ప్రాబ్లం కూడా ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా ఈ టైట్లీ కపుల్డ్ సిస్టంలోనే. ఎందుకంటే టైట్లీ కపుల్డ్ సిస్టంలో మనం కామన్ మెమరీని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ కామన్ మెమరీలో ఉన్న డేటాని ఆల్ ప్రాసెసెస్ షేర్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి, అయితే అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడే దే విల్ డెవలప్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ విచ్ హెల్ప్ అస్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద కాన్కరెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒకటి కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఒకే డేటాని యాక్సెస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ డేటా షేరింగ్ అనేది ప్రాబ్లం రాకుండా ఉండేటట్టుగా కూడా చూసుకుంటూ ఉండొచ్చు. సో అంటే ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ విల్ ప్రొవైడ్ ద కాన్కరెన్సీ. కాన్కరెన్సీ మీన్స్ దే మేక్ ద మోర్ దెన్ one system or more than one process will be executed simultaneously on the same data. అది మెయిన్ పాయింట్, ద మెయిన్ డేటా, సేమ్ డేటా, ఒకే డేటాని ఒకటి కన్నా ఎక్కువ ప్రాసెస్ షేర్ చేసుకుంటూ ఉంటే కనుక దాన్ని కాన్కరెన్సీ అంటాం. నెక్స్ట్ స్కేలబిలిటీ. ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. అంటే ఇక్కడ స్కేలబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఏదో వీ కెన్ ఇంక్రీజ్ ద size of our distributed system without affecting the existing network. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో మనం ఆల్రెడీ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ఒక 5 సిస్టమ్స్ని మనం 5 సర్వర్స్ని మనం కనెక్ట్ చేసాం. ఈ సిస్టమ్స్ అన్నింటి యొక్క కాన్ఫిగరేషన్స్ బాగా హైగానే ఉంటుంది. అదే కొన్నాళ్ళు పోయేటప్పటికి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పెరగడం వల్ల కానీ, లేదంటే ఆపరేషన్స్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పెరగడం వల్ల ఈ 5 సిస్టమ్స్ యొక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్ఫిగరేషన్ మనకి సరిపోవట్లేదు అనుకోండి. అంటే ప్రైమరీ మెమరీ కానీ డిస్క్ కానీ మనకి సరిపోవటం లేదు. లేదంటే డేటా మొత్తాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఆ డేటాబేస్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి డేటాబేస్ సర్వర్ ఒకటి మెయింటైన్ చేసాం. సో కొన్నాళ్ళకి డేటాబేస్ సర్వర్ అనేది కూడా మనం బ్యాకప్ అవి తీసుకుంటూ ఉంటాం. అయినా సరే మనకి డేటాబేస్ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు మనకి ఫుల్ అయిపోతుంది అనుకోండి. ఫుల్ అయిపోతుంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ అగైన్ వీ నీడ్ టు కనెక్ట్ ఏ న్యూ డేటాబేస్ సర్వర్. అంటే లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ సర్వర్ని చేంజెస్ చేయాలి అంటే ముందు ఆ డేటాబేస్ సర్వర్ని మళ్ళీ కొంతసేపు స్టాప్ చేయాల్సి ఉంటుంది. దానిలో ఎడిషనల్గా మళ్ళీ నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ని ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఆ హార్డ్ డిస్క్స్ని ప్లేస్ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది, అప్పుడు డైరెక్ట్గా స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంటుంది. సో అయితే అలా న్యూ హార్డ్ డిస్క్స్ని కనెక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న సిస్టమ్ని మనం కొంతసేపు టెంపరీగా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది. అంటే అలా స్టాప్ చేస్తే అప్పుడు మళ్ళీ అంటే ఆ స్టాప్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆ సిస్టమ్ మనకి ఎంతసేపు అయితే స్టాప్లో ఉంటుందో అంతసేపు సేమ్ డేటా కెనాట్ బి యాక్సెస్డ్ బై ఆల్ ద అదర్ సిస్టమ్స్. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే నెట్వర్క్ డిస్టర్బెన్స్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అదే టైంలో ఇంకో సమాధానం అదే డేటా మీద ప్రాసెస్ చేయాల్సి వస్తే డేటా అవైలబిలిటీ లేకపోతే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే ఇలాగ సిస్టమ్ని ఆఫ్ చేసి లేదంటే సిస్టమ్ యొక్క ఎగ్జిస్టింగ్ సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ని పెంచుకునే బదులుగా
ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని స్టోర్ అవ్వడానికి మనకి ఎంతైతే స్టోరేజ్ అవసరం అవుతుందో ఇంకా ఎడిషనల్గా ఆ ఎడిషనల్ స్టోరేజ్ అంతటినీ కూడా ఏం చేస్తానంటే నేను సెపరేట్గా ఒక కంప్యూటర్ కింద కనెక్ట్ చేసి సెపరేట్గా ఒక కంప్యూటర్ కింద ఎగ్జిస్ట్ చేసుకుని ఈ సిస్టమ్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో ఉన్న నెట్వర్క్లో యాడ్ చేసేస్తాను. సో దానివల్ల ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రాసెస్ అవుతున్న సిస్టమ్ని మనం టెంపరీగా స్టాప్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి ఎగ్జిస్టింగ్ సిస్టంలో మళ్ళీ నెంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ని వాటిని ఫిజికల్గా మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మనం పెంచుకోవాలనుకున్న ఎంటైర్ డేటాబేస్ మొత్తానికి సెపరేట్గా ఇంకొక సర్వర్ని ప్లేస్ చేసి సింపుల్గా ఆ సర్వర్ని ఏం చేస్తామంటే ఈ నెట్వర్క్లో యాడ్ చేసేసుకుంటూ ఉంటాం. సో ఇలాగా వీ కెన్ ఈజీలీ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆర్ వీ కెన్ ఆల్సో డిక్రీజ్ ద సిస్టమ్. సాధారణంగా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో సైజుని డిక్రీజ్ చేయడం అనేది ఉండదు, ఎందుకంటే ఆర్గనైజేషన్కి సంబంధించిన డేటా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అలాగే ట్రాన్సాక్షన్స్ కానీ ఆపరేషన్స్ కానీ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గుతూ ఉండదు. అందువల్ల మనకి మ్యాక్సిమం ఇంక్రీజింగ్కే. అయితే ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు ఒక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ని మనం చేంజెస్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని స్టాప్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ని మనం నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ ద స్కేలబిలిటీ. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫాల్ట్ టాలరెన్స్. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, ద గ్రేట్ ఫీచర్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఫాల్ట్ టాలరెన్స్ అంటే అర్థం ఏంటంటే మరి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో సెవరల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, లేదంటే మన సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రాసెస్ని ఇంకో సమ్ అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు ఇంకొక సమ్ అదర్ సిస్టంలో మనకి ఎగ్జిస్ట్ అయిన డేటాని మన ప్రాసెస్లో మనం యూజ్ చేసుకోవాలనుకుంటాం. అలా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ ఎంటైర్ డేటా ఎగ్జిస్ట్ అయిన ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ క్రాష్ అవ్వడం వల్ల కానీ, లేదా ఆ సిస్టము టెంపరీగా రీస్టార్ట్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయి, అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర మనకి ఫాల్ట్ అనేది వస్తే మన ప్రాసెస్ అక్కడితో ఆగిపోకుండా ద సేమ్ ప్రాసెస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ సిస్టమ్. అంటే డిస్ట్రిబ్యూటర్స్లో ఉన్న సిస్టంలో ఉన్న అన్ని సిస్టమ్స్లోనూ చెప్పాం కదా, డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఒకే ప్రాసెస్ మనకి ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్లో కూడా అవైలబుల్ అవ్వచ్చు. అలా అవైలబుల్ అవుతున్నప్పుడు ఏదైనా నెట్వర్క్లో ఒక పర్టికులర్ సిస్టము ఫాల్ట్ వల్ల ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్న సిస్టమ్ మనకి టెంపరీగా స్టాప్ అయినా, ఏదర్ ద సేమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఎట్ సమ్ అదర్ లొకేషన్ ఆర్ ద సేమ్ ప్రాసెస్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు సమ్ అదర్ లొకేషన్. అంటే సిస్టమ్ అక్కడ ఆగిపోయినా సరే మనకి ఎంటైర్ ప్రాసెసింగ్ అంతా స్టాప్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. అంటే ఒకవేళ టైట్లీ కపుల్ సిస్టమ్ ఇలా ఉపయోగించినప్పుడు డేటా అంతా కూడా కామన్గానే ఉంటుంది కాబట్టి ఆల్ సిస్టమ్స్ కెన్ యాక్సెస్ ద సేమ్ టైప్ ఆఫ్ డేటా. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద ట్రాన్స్పరెన్సీ. సో ఇది ఆల్ దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. సో ఈ క్లాస్లో మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క మోడల్స్ ఏంటి, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఇవాళ క్లాస్లో చూసాం. నెక్స్ట్ క్లాస్లో ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని యూజ్ చేయాలి అంటే దానికంటూ ఒక సెపరేట్గా డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.